అందరికీ హాయ్ అండి. నాటుకోడి చికెన్ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర వేసి ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. అల్లం పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి కొంచెం వేగిన తర్వాత చికెన్ని శుభ్రంగా వాష్ చేసి చికెన్ ముక్కలు కూడా వేసి కలపాలి. అల్లం పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా కలపాలి. మనం వాష్ చేసిన వాటర్తోనే చికెన్ ఒక 70% కుక్ అవుతుందండి. మూత పెట్టి సిమ్లో పెడితే ఆ స్టీమ్కి ఉడికిపోతుంది. ఇలా మంచిగా కలిపి ఇంకా మూత పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఇంకిపోవాలి మనకి. అప్పటి వరకు మనం మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత 70% ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం కొంచెం ఉప్పు వేసి కొంచెం కొత్తిమీర వేసి కలపాలి బాగా. ఉప్పు కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టాలి. మూత మీద కొన్ని వాటర్ పోస్తాను. ఆవిరి చుక్కలకి చికెన్ ఇంకా ఉడకాల్సిన ఒక 20% ఉడుకుతుందండి మంచిగా. ఇది చికెన్ ఫ్రై కదా, వాటర్ పోయకుండా నేను ఇట్లా మూత మీద వాటర్ పోసి పెడతాను. ఆ ఆవిరి చుక్కలు పడతాయి కదా, ఆ ఆవిరి చుక్కలతోనే ఆ చికెన్ మిగిలింది మొత్తం ఉడుకుతుంది. ఇప్పుడు నేను కట్ చేసి చూపించాను కదా, కొంచెం గట్టిగా ఉన్నది. మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి మళ్ళీ కొద్దిగా ఉడకనిచ్చాము అనుకోండి. కొంచెం మసాలా వేసి మూత పెట్టాలి. నీళ్ళ చుక్కలు కూరలో పడకుండా చిన్నగా జాగ్రత్తగా గిన్నె మూత తీయాలి. ఈ మసాలా కూడా మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని ముక్కలు పట్టేలాగా కలుపుకొని మళ్ళీ నీళ్ళతో ఉన్న మూత ఉన్నది కదా, అది మళ్ళీ పెట్టాలి. ఇగో చూడండి, ఇప్పుడు కట్ చేస్తే ముక్క స్మూత్గా కట్ అయింది. నాటుకోడి కదండి, కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ పడుతుంది. కానీ ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ అయిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.